ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో హత్య కేసులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి బ్లేడ్ బ్యాచ్ రౌడీ షీటర్ నవీన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నవీన్ రెడ్డి గత కొంతకాలంగా సాయి అనే వ్యక్తితో కలిసి చిల్లకల్లులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. 2 రోజులుగా అక్కడ మరికొందరితో కలిసి బర్త్డే పార్టీలు చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చిల్లకల్లు ప్రాంతంలో జరిగి ఉండొచ్చని అంచనాకు వచ్చారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నవీన్ ను హత్య చేసి వాహనం మీద తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారు. వారిద్దరూ ఎవరు ఏంటన్న వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, జగ్గేపేటలో జరిగిన హత్యకు సంబంధించి ఇప్పటి వరకు పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల గురించి ఎటువంటి వివరాలైనా తెలిసాయి? మొత్తం మేము చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ఆసుపత్రికి సంబంధించి కూడా ఒక అర్ధరాత్రి పూట హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి కూడా రక్తం అడుగులో ఉన్న వ్యక్తిని సూటిపై తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చారు 2 వ్యక్తులు. అయితే గాయాలతో ఉన్న వ్యక్తి ఎవరనే దానికి సంబంధించి కూడా వైద్యులు కొంతసేపు కంగారు పడ్డారు. డాక్టర్లకి చెప్పకుండానే 2 వ్యక్తులు పరారైనట్లు కూడా గుర్తించారు. అయితే రక్తపు గాయాలతో మృతి చెందిన వ్యక్తి నవీన్ రెడ్డిగా గుర్తించారు. అతను విజయవాడకు సంబంధించిన బ్లేడ్ బ్యాచ్ రౌడీ షీటర్ గా పోలీసులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా నవీన్ రెడ్డి సాయి విజయవాడ నుంచి వచ్చి జగ్గేపేట మండలం చిల్లకల్లులో నివాసం ఉంటున్నట్లు కూడా గుర్తించారు. చిల్లకల్లుకు చెందిన మరి కొంతమంది కలిసి గత 2 రోజులుగా బర్త్డే పార్టీలు కూడా నిర్వహించున్నట్టు తెలుస్తోంది. అయితే ఆడియోకు సంబంధించి మ్యూడ్ నవీన్ రెడ్డి హత్యకు సంబంధించి చిల్లకల్లులో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నవీన్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి స్కూటీపై తీసుకొచ్చిన వ్యక్తుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ని ప్రత్యేకంగా కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.